1500s ఇండియా వరల్డ్లో టాప్ ఎకనామిక్ పవర్గా ఉండేది. 24% ఆఫ్ గ్లోబల్ జీడిపి మనది. సో మన దగ్గర అప్పట్లో గోల్డ్, సిల్క్, డైమండ్స్ టెక్నాలజీ చాలా ఉండేది. సో అందరికీ మన దేశం పైన కన్ను ఉండేది. కానీ మన టెక్స్ట్ బుక్స్లో చదువుకుంది ఇండియా వాజ్ పూర్. బట్ ట్రూత్ ఏంటంటే ఇండియా వాజ్ లూటెడ్, నాట్ పూర్. 1500లో మన ఇండియా ఒక రిచెస్ట్ కంట్రీ. వరల్డ్ ట్రేడ్లో మన స్పీసెస్, మస్లిన్ క్లాత్స్, డైమండ్స్, నాలెడ్జ్ చాలా డిమాండ్ ఉండేది. బ్రిటిషే కాకుండా మొఘల్ ఎంపరర్ కూడా ఎకనామీలో హ్యూజ్ రోల్ ప్లే చేసింది. అందుకే వాస్కో డ గామా, పోర్చుగీస్, బ్రిటిషర్స్ అందరికీ ఇండియా కావాల్సి వచ్చింది. మన దగ్గరికి ట్రేడ్ కోసం వచ్చిన బ్రిటిషర్స్ ఇండియానే రూల్ చేయడం స్టార్ట్ చేశారు. మన దగ్గర ఉన్న రిసోర్సెస్ మొత్తాన్ని తీసుకెళ్ళి పోయే ముందు మన ఎడ్యుకేషన్ సిస్టమ్ని కూడా డిస్ట్రాయ్ చేసి వెళ్ళిపోయినారు. మన ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురుకుల్, ఆస్ట్రానమీ, సైన్స్ ఇవన్నీ ఎరైజ్ చేసి వెళ్ళిపోయినారు. టెక్స్ట్ బుక్స్లో కూడా ఇండియా వాజ్ బ్యాక్వర్డ్ కంట్రీ అని చదువుకుంటూ వచ్చినాము. కానీ రియాలిటీ ఏంటి? మన సిస్టాన్ని బ్రేక్ చేసి మన ధనాన్ని లూట్ చేశారు. కానీ ఇప్పుడున్న జనరేషన్ మారుతుంది. యూత్ రీసెర్చ్ చేస్తున్నారు, క్వశ్చన్ చేస్తున్నారు. ఇండియా పాస్ట్లో గ్రేట్ ఉంది, ఇప్పుడు మనం రైజ్ అవుతున్నాం. లెట్స్ నాట్ ఫర్గెట్ ఇండియా వాజ్ నెవర్ పూర్, ఇండియా వాజ్ మేడ్ పూర్.